జై శ్రీరామ్ శ్రీరామభద్రాయ నమః. రామభద్రో విజయతే తరాం. మనం ఈరోజు షడ్గ్రహ కూటమి సంబంధమైనటువంటి విశేషాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఏబిఎన్ ప్రేక్షకులకందరికీ కూడా షడ్గ్రహ కూటమి విశిష్టత, అందరూ కూడా షష్ఠగ్రహ కూటమి అంటున్నారు, కొంతమంది షష్ఠగ్రహ కూటమి అంటున్నారు. షష్ఠి అంటే మనకు 60 అని అర్థం అన్నట్టు, షష్ఠి పూర్తి అంటాం కదా. షష్ఠ అంటే షష్ఠి ఒత్తుఠ పెడితే 6 అని వస్తుంది. సంఖ్యావచనే ద్విగుహు, సంఖ్యావచనం వచ్చినప్పుడు మనకు షట్ అనేటువంటి పదాన్ని ఉపయోగించాలి. సప్తమ గిరులమని అనము కదా, సప్తగిరి, నవ గ్రహాలు, అష్టగ్రహ కూటమి, షట్ గ్రహ కూటమి. ఇది షష్ఠగ్రహ కూటమి అంటే 6వ గ్రహ కూటమి కాదండి, 6 గ్రహాలు మనకు సరిగ్గా నూతన సంవత్సరానికంటే ముందుగా, నూతన సంవత్సరం ఎప్పుడు మన వారందరికీ కూడా, తెలుగు వారందరికీ కూడా ఉగాది, విశ్వావసునామ సంవత్సరానికంటే ముందు, అంటే క్రోధీనామ సంవత్సరంలో అంత్యములు, ఆది అంత్యములు అంటే సరిగ్గా 29వ తేదీ రోజు రాత్రి 9:30 శనైశ్చరుడు, శ్రీ శని భగవానుడు మీనరాశిలో ప్రవేశం చేయడం ద్వారా మనకు షట్ గ్రహ కూటమి వస్తుంది. అప్పటికే మీనరాశిలో సూర్యుడు, చంద్రుడు, బుధుడు, శుక్రుడు, శని, రాహువుల యొక్క కలయిక. ఈ షడ్గ్రహ కూటమి గురించి అందరూ కూడా ఒక్కొక్కరు, ఎందరో ఉన్నారు, అందరూ కూడా ఒక్కొక్క విధానంగా చెబుతూ ఉన్నారు, కొంతమందిని భయపెట్టిస్తూ ఉన్నారు. కానీ ఎవ్వరూ భయపడకండి. ఎందుచేతనంటే 2019 డిసెంబర్ 25వ తేదీ రోజు మనకు ఈ షడ్గ్రహ కూటం వచ్చింది. దాని తర్వాత మాఘ పౌర్ణమి తర్వాత, అంటే 2020లో కరోనా, అంటే చైనాలో వచ్చినటువంటి కరోనా, ఆ గ్రహ ప్రభావం ద్వారా, షడ్గ్రహ కూటమి ప్రభావం ద్వారా ప్రపంచమంతా కూడా ప్రభావం అనేటువంటిది చూపించింది. 2 సంవత్సరాలు కదలిక లేదు. ఆ 2 సంవత్సరాలు కదలిక లేకపోవడం ద్వారా మిగతా 3 సంవత్సరాలు, అంటే కరోనా తగ్గిన తర్వాత 3 సంవత్సరాలు, ఆ 2 సంవత్సరాల ప్రభావం, అంటే కదలకుండా ఉన్నారు కదండి, ఆర్థికంగా కానివ్వండి, ఇంట్లోనే కూర్చొని ఏమీ తోచక కొన్ని సమస్యల ద్వారా కానివ్వండి, 3 సంవత్సరాలు నిలబడడానికి, అంటే కొన్ని ఏవైతే ఆ 2 సంవత్సరాలు కోల్పోయారో అవన్నీ కూడా సరి చేసుకోవడానికే ఈ 3 సంవత్సరాలు పట్టిందండి. ఇప్పుడు సరిగ్గా క్రోధీనామ సంవత్సరంతోని ఆ సమస్యలన్నీ కూడా తొలగిపోతున్నాయి. ఇప్పుడు వచ్చేటువంటి షడ్గ్రహ కూటమి ఏదైతే ఉందో, ఈ 6 గ్రహాలు ఇంతకుముందే చెప్పుకున్న విధానంగా శనైశ్చరుడు మీనరాశిలోకి ప్రవేశిస్తాడు. ఉగాది రోజు, అంటే 30వ తేదీ రోజు 29 రాత్రి 9:35 ప్రవేశించిన తర్వాత ఉగాది 30వ తేదీ రోజు సాయంకాలము చంద్రుడు మేషరాశిలోకి రావడం ద్వారా 5 గ్రహాలు మాత్రమే ఉంటాయి. సరిగ్గా 14 రోజులకి సూర్య భగవానుడు కూడా, ఎందుకంటే సూర్యచంద్రులు తిరుగుతూ ఉంటారు కదా, అలా సూర్య భగవానుడు కూడా మేషంలోకి రాగానే 4 గ్రహాలు మాత్రమే ఉంటాయి. కాబట్టి 4 గ్రహాలే ఉంటున్నాయి కదా, మళ్ళీ షడ్గ్రహ కూటమి ప్రభావం ఎందుకు చూపిస్తుందండి? భారతదేశంలో భారతీయులంతా కూడా ధైర్యంగా ఉండండి. ఎందుచేతనంటే విశ్వావసునామ సంవత్సరంలో, ఎందుకంటే గ్రహాలు కూడా ఎక్కువగా బలంగా లేవు. ఎందుచేతనంటే బుధుడికి ఈ మీనరాశిలో నీచ, బుధుడికి తర్వాత సూర్యుడు చంద్రుడు కలయిక ద్వారానే అమావాస్య ఏర్పడుతుంది, చంద్ర కళలు తగ్గుతాయి. కావున గ్రహాలన్నీ కూడా బలంగా లేని కారణం చేత ఎవరూ చింతించవలసిన అవసరం లేదు. కొన్ని దేశాలకు, అంటే ఉత్తర అమెరికా, కెనడా, కొన్ని దేశాలు ఉన్నాయి, కొన్ని దేశాల వారికి అది కూడా మీనరాశి జలతత్వ రాశి కాబట్టి ప్రాణభయం లేదు. అందరూ కూడా ధైర్యంగా ఉండండి. ఆ లోకాలు, అంటే ఆ దేశాలు కూడా క్షేమంగా ఉండాలని కోరుకుంటాం. దేశాలే కదండి, లోకాః సమస్తాత్ సుఖినో భవంతు. 14 లోకాల్లో ఉండేటువంటి చరాచర జగత్తులో ఉండేటువంటి జీవరాశి, చెట్లు, జీవులు అన్నీ క్షేమంగా ఉండాలి అని మనం కోరుకుంటూ ఉంటాం. కాబట్టి ఎవరు చింతించిన అవసరం లేదు. ఎక్కువ బలంగా లేని కారణంగా ఈ షడ్గ్రహ కూటమి ప్రభావం అనేటువంటిది ఎక్కువగా ఉండదు. భారతీయ జీవన విధానంలో గొప్పనైనటువంటి అనుగ్రహం ఏమిటి అంటే దైవారాధన, ధర్మంగా వెళ్ళడము, ఓపికగా ఉండడము,
నరస్య ఆభరణం రూపం, రూపస్య ఆభరణం గుణం, గుణస్య ఆభరణం జ్ఞానం, జ్ఞానస్య ఆభరణం క్షమ. క్షమాతత్వంతోని ఎంత క్షమాతత్వంతో ఉంటే అంత విజయాన్ని సాధిస్తారు. ఎంత ఒదిగి ఉంటే అంత ఉన్నతంగా ఉంటుంది. ఇప్పుడు భారతీయ జీవన విధానంలో ఇప్పుడు వచ్చేటువంటి సంవత్సరం నుండి అఖండ భారతదేశానికి అద్భుతమైనటువంటి యోగాలు పట్టేటువంటి రోజులు వస్తున్నాయి. కావున షడ్గ్రహ కూటమి ద్వారా ఎవరు కూడా చింతించిన అవసరం లేదని ఏబిఎన్ ద్వారా మనము ప్రత్యక్షంగా పరోక్షంగా చూసినటువంటి వారందరికీ కూడా తెలుపుతున్నాము. అందరికీ కూడా జయము జరగాలని, విజయము జరగాలని కోరుతూ జై శ్రీరామ్, జై శ్రీరామ్.